ఇతను రాత్రి రాజుగా పగులు మెకానిక్ గా అసలు అర్థం కాలే కదా. అయితే మీకు ద కింగ్ బాన్సా స్టోరీ తెలియాలి. బాన్సా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల జర్మనీకి వలస వెళ్ళాడు. అక్కడ 20 ఏళ్ల పాటు ఒక షెడ్ లో కార్ మెకానిక్ గా పనిచేశాడు. ఒక రోజు ఒక న్యూస్ వచ్చింది, పాత రాజు మరణించాడని చెప్పి. నువ్వే ఒక కొత్త రాజు అని. తర్వాత వెంటనే బయలుదేరి అతని దేశానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు అతనికి పూలమాలతో స్వాగతం చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆయనకి అర్థమైంది ఏమిటంటే అక్కడి ప్రజలు ఎంతో పేదరికంలో ఉన్నారని. అక్కడ ప్రజల యొక్క బాధలు ఆయనవి అనుకున్నాడు. ఎందుకంటే ఆయన రాజు కదా. వెంటనే తిరిగి జర్మనీకి వచ్చాడు. మళ్ళీ ఆ కారు మెకానిక్ గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని షోలు చేశాడు. వాటి ద్వారా చారిటీ అడిగాడు. ప్రతి రూపాయి కూడా సేవింగ్ చేశాడు. స్కూల్స్, హాస్పిటల్స్, వాటర్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు అన్ని కూడా తానే కష్టపడి నిర్మించాడు. పగటిపూట షెడ్ లో కారు మెకానిక్ రిపేర్ చేయటం, రాత్రి వేళ ఆన్లైన్ లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడు. అందుకే ప్రజలు ఆయన్ను వర్కింగ్ కింగ్ అని పిలుస్తారు. మీడియా అంటుంది సాడ్ కింగ్ అని. కానీ బాన్సా అంటాడు, వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నప్పుడు నాకు సంతోషంగా అనిపిస్తుంది.